రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మెయిన్ రోడ్ వద్ద ఉన్న లక్ష్మీ గార్డెన్లో స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఏర్పాటు చేసిన ఎంపీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ భారతీనగర్ రామచంద్రపురం డివిజన్ల కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరియు పుష్ప నాగేష్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ నెల 27న లక్ష్మీ గార్డెన్లో నిర్వహించే తలపెట్టిన 111, 112 డివిజన్ల సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారితో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన సమావేశము. రేపు 27వ తారీఖు నాడు జరగబోయే 5 గంటల సమయానికి 2 డివిజన్ల ముఖ్య కార్యకర్తల మీటింగు, సోషల్ మీడియా, విద్యార్థి విభాగం ఇంక్లూడింగ్ బూత్ కమిటీ మెంబర్స్ కూడా ఇల్లనే యాడ్ చేసి మీటింగ్ చేసుకొని 30వ తారీఖు నుంచి మనకు మీటింగ్లు అయితే అయిపోతూ ఉన్నాయి. కాబట్టి 27వ తారీఖు అయిపోతే 25 నుంచే మనము ఫీల్డ్కి వెళ్ళి ఏ వార్డులో ఏ బూత్ కమిటీలో ఆ బూత్ కమిటీలో మనము వర్క్ చేసుకుంటూ ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా వర్క్ చేయాలని ఆలోచన చేస్తూ ఈ సభలో అసలైన కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, సింధు ఆదర్శ్ రెడ్డి గారు, సపనాదేవ్ గారు, అంజన్న గారు, శంకరయ్య గారు, వేదిక పైన ఆశలైన చాలా మంది పెద్దలు, వేదిక ఏం లేదు, రౌండ్ టేబుల్ ఈ కార్యక్రమంలో భాగస్థులైన కాలనీ అధ్యక్షులు వారందరికీ పేరు పేరుగా నేను తెలిసి వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసినప్పుడే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరూ కలిసిమెలిసి మొన్న చిన్న చిన్న మిస్టేక్ జరిగి మనం మైనస్ అయినా దాన్ని కరెక్షన్ చేసుకొని రెక్టిఫై చేసి ముందుకు సాగితే రేపు పొద్దుగా మనము 100% మనం గెలుస్తా ఉన్నాం. వెంకటరామరెడ్డి పార్లమెంట్ సీటు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇచ్చినట్టయితే మన ప్రాంతంలో ఎంపీకి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ మనకు భాగస్థుడై మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ ముగ్గురిని ఒక లెవెల్లో నిలబెడితే వారిని మీరు ఆలోచన చేస్తే ఏ క్యాండిడేట్ ఏమనేది అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళు, తెలిసిన వారు, సమాజం గురించి, రాజకీయం గురించి అవర్తిస్తున్న వారు మీరందరూ. కాబట్టి ఆ విధంగా మనం మీరు ఇంతకుముందు మీరు అన్నట్టు 78,000 మెజారిటీ అనుకున్న దాన్ని 7,000 నుంచి రావడం జరిగింది. అయినా సరే మీ అందరి కష్టఫలి